కాలుష్యం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని, ఈ నేపథ్యంలో వ్యక్తిగత ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము అన్నారు. ఇందుకోసం నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని చెప్పారు. కాలుష్యం ముప్పును ఎదుర్కొనేందుకు దిగుమతి ప్రత్యామ్నాయం, కాలుష్య రహిత ఇంధనం, స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరం. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చాయి. వందల సంఖ్యలో ఎథనాల్ పంపులు ఏర్పాటు కానున్నాయి. 120 రూపాయలకు లీటర్ పెట్రోల్కు ఖర్చు పెట్టే బదులు 60 రూపాయలతో ఇథనాల్ వాడచ్చు. డీజిల్ బస్సు కిలోమీటర్ నిర్వహణకు 115 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు 50 రూపాయల నుంచి 60 రూపాయలు మాత్రమే అవుతుంది. దీంతో టికెట్ ధర 15 నుంచి 20% తగ్గుతుంది అని నితిన్ గడ్కరీ వెల్లడించారు. అయితే ఇక ఈ పైలట్ ప్రాజెక్ట్లో హైలైట్స్ను ఒక్కసారి చూసేద్దాం. చెక్ రిపబ్లిక్కు వెళ్ళినప్పుడు అక్కడ 3 బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండడం చూశాను. ఎక్కడ కూడా టాటా సహకారంతో నాగ్పూర్లో ఓ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. మన ప్రాజెక్ట్లో 132 మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నాం. 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఛార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 40 సెకండ్ల పాటు ఛార్జింగ్ చేస్తే మరో 40 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. దీంతో కిలోమీటర్ ఖర్చు 35 నుంచి 40 రూపాయలు మాత్రమే అవుతుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే ఈ బస్సులో విమానంలోలా సీటింగ్, ఏసీ, సీటు ముందు ల్యాప్టాప్ పెట్టుకునే సౌలభ్యం ఉండాలని సూచించారు. ఎయిర్ హోస్టెస్ మాదిరిగా పండ్లు, ప్యాక్ చేసిన ఆహారం, శీతల పానీయాలు అందించేందుకు బస్ హోస్టెస్ ఉంటారు. డీజిల్ బస్తో పోలిస్తే దీని నిర్వహణకు 30% ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. ఒకవేళ సోలార్ పవర్ వినియోగిస్తే ఈ ఖర్చు మరింత తగ్గుతుంది అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇలా దేశంలో కాలుష్య రహిత రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.